అటువంటి అనేక వ్యవహారాలకు పోరాటాలకు ఇవాళ తిరిగి పార్లమెంట్లో కూడా ఒక చట్టబద్ధమైన భరోసా లభించిన నేపథ్యంలో అక్కడ రైతుల నుంచి ఎలాంటి స్పందన కనిపిస్తోంది, వాళ్ళు ఏమంటున్నారు అసలు? అమరావతి అంటేనే శాశ్వతమైందని అర్థం. అలాంటి అమరావతికి అమరత్వాన్ని కలగజేస్తూ శాశ్వతమైన రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతూ అటు లోక్సభలోను ఈరోజు రాజ్యసభలోను రెండు సభల్లో కూడా ఉభయ సభలు కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. ఈ బిల్లును వ్యతిరేకించిన వైసీపీ సభ్యులు మాత్రం ముందుగా సభ నుంచి నిష్క్రమించిన పరిస్థితి అయితే ఉంది. మిగిలిన 10 పార్టీలు నిన్న సభలో పాల్గొన్నటువంటి 11 పార్టీల్లో 10 పార్టీలు మద్దతు తెలిపాయి. ఈరోజు కూడా 11 పార్టీలే పాల్గొన్నాయి. 11 పార్టీల్లో 10 పార్టీలు మద్దతు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు జరిగిన అన్యాయాల గురించి వాటి గురించి కూడా ప్రస్తావించారు. నిన్న మీరు అన్నట్టు మాణిక్ ఠాకూర్ చర్చను ప్రారంభిస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి ఈరోజు రేణుకా చౌదరి చర్చను స్టార్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ చర్చ జరుగుతున్నంతసేపు రైతులు అందరూ కూడా రాజ్యసభలో వస్తున్నటువంటి ప్రత్యక్ష ప్రసారాన్ని చూసి అమరావతికి ఎప్పుడైతే తీర్మానం పాస్ అయిందో ఇక తుది అంకం మాత్రమే మిగిలింది. ఇక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రాజపత్రం విడుదల కావాల్సి ఉంది, గెజిట్ నోటిఫికేషన్. కాబట్టి రైతులందరూ కూడా ఈరోజు హర్షం వ్యక్తం చేసి దీనికి మూలమైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ చిత్రపటాలకు కూడా పాలాభిషేకం చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు రాజధాని ప్రాంత రైతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. 1631 రోజుల పాటు పోరాటం చేశారు, అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న పరిస్థితి అయితే ఉంది. దాడులకు తెగబడ్డారు మీ పైన, పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకుని. ఇప్పుడు ఏం చెప్తారు? అమరావతికి శాశ్వతత్వం లభించింది కదా, ఏం చెప్తారు? జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. ఈరోజు రాజధాని గ్రామాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ పండగ వాతావరణం సంతరించుకుంది. ఎందుకంటే గత 1631 రోజులుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమరావతి మీద ఏ విధంగా విషం చిమ్మింది, దుష్ప్రచారం చేసింది, అమరావతిని విధ్వంసం వినాశనం ఏ విధంగా చేసిందో ప్రజలందరూ కూడా చూశారు. నిన్న లోక్సభలో అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదం పొందగా ఈరోజు రాజ్యసభలో ఆ బిల్లు ఆమోదం పొందింది. దీంట్లో పాల్గొన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల వారు, ఒక్క వైసీపీ మినహా 10 రాజకీయ పార్టీల వారు కూడా ఏకైక అమరావతి రాజధాని, శాశ్వత రాజధాని, ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని అమరావతి అని వారందరూ కూడా దానికి మద్దతు తెలియజేశారు. వారందరూ కూడా రైతులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, మోడీ గారికి కూడా. అదేవిధంగా చర్చలో పాల్గొన్నటువంటి వైసీపీ ఎంపీలు నిన్న ఈరోజు 2 రోజులు కూడా అన్ని అబద్ధాలు చెబుతున్నారు, విష ప్రచారం చేస్తున్నారు. అమరావతిలో ఉన్నటువంటి ఈ భూమిని, రైతులు ఇచ్చినటువంటి భూమిని డెవలప్మెంట్ చేయాలంటే 2 లక్షల కోట్లు అయిద్దని చెప్పి అబద్ధాలు చెప్పి ప్రజలను మరోసారి మభ్యపెట్టాలని చూస్తున్నారు. అది వాస్తవం కాదు. అదేవిధంగా రైతులకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. రైతులకు ఇక్కడ ఏ సమస్యలు లేవు. ఏ సమస్యలు ఉన్నా, చిన్న సమస్యలు ఉన్నా కానీ సిఆర్డీ వారు అన్నీ కూడా దాన్ని మరి సాల్వ్ చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ రైతులు ఇచ్చినటువంటి భూమిలో దాదాపు ప్రభుత్వ అవసరాలకు పోను, రైతులకు ఇచ్చినటువంటి రిటర్నబుల్ ప్లాట్లు పోను ఇంకా 8,000 ఎకరాల మిగులు భూమి ఉంది. దాన్ని అమ్మితే ఈరోజు 1,60,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. మరి దాంతో ప్రభుత్వ ఖజానా నుంచి రాజధాని నిర్మాణానికి ఒక్క నయా పైసా కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేదు. రైతులు ఇచ్చినటువంటి భూమిని విడతల వారీగా అమ్మితే, సగం భూమి అమ్మితేనే అమరావతి నిర్మాణాలన్నీ కూడా పూర్తవుతాయి. దయచేసి ఇప్పటికైనా సరే విష ప్రచారం మానుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు. మరి ఎవరో చిన్నపిల్లలు కూడా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చూసి నవ్వుతున్నటువంటి పరిస్థితి. ఏదో మార్గానంట, మచిలీపట్నం నుంచి హైవే అమ్మడ రాజధాని నిర్మించాలంట. అసలు ఏ విధంగా రాజధాని నిర్మిస్తారు? హైవే అమ్మడ భూములు దొరుకుతాయా? హైవే పక్కన ఏ విధంగా ఎన్ని కోట్ల రూపాయలు మరి రేట్లు అమ్ముతున్నాయి భూములు? ఆ భూములు తీసుకోవడం సాధ్యమైద్దా? అవన్నీ సాధ్యం కాదు. మేము వచ్చే రాజధాని మారుస్తాము, మేము వచ్చి ఇంకోసారి పెడతాము అంటున్నాడు. ఇక్కడ 60,000 కోట్లతోటి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఏ విధంగా మారుస్తారు? ఏ విధంగా అధికారంలోకి వస్తారు? గతంలో మరి ఈ రాష్ట్రాన్ని అంధకారం చేసి అధోగతి పాలు చేసి ఇక్కడ రాక్షస పరిపాలన చేసినందుక, ప్రజలందరినీ ఎన్నో రకాలుగా ఇబ్బందులు గురి చేసినందుక రాజధాని రైతుల మీద, మహిళల మీద అక్రమ కేసులు పెట్టి అన్ని వర్గాల వారిని ఇబ్బంది పెట్టి రాక్షస పరిపాలన కొనసాగించి 11 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తా ఉంటాం. అది కళ్ళగా అంటున్నారు కానీ ఎటువంటి పరిస్థితులు అధికారంలోకి వచ్చే పరిస్థితే లేదు. జై అమరావతి. చెప్పండి, ఏంటి మీకు అమరావతి బిల్లు పాస్ అయింది 2 సభల్లో కూడా, కేవలం